చూపించిన రిస్క్ అంటే సాహసం అంటే చూపించిన ధైర్యం అంటే. అమ్మాయి మరీ అంత ఇంట్రడక్షన్ వద్దులే, పాయింట్లోకి వచ్చేసాయి. ఇట్ట చూడబ్బాయి, నీకు నచ్చకపోతే పక్కకి వెళ్ళి ఆడుకో, అంతేగాని నా ఫ్లోకి అడ్డొచ్చేస్తే కత్తిరించేస్తానంటే. ఇష్టం ఏంటంటే ఆ బొడ్డోడు చేసిన సాహసం చూసేస్తుంటే అబ్బా భలే ముచ్చటేసేస్తుందన్నమాట. ఒక ప్రాణం కోసం ఇంకో ప్రాణం రిస్క్ లో పడకూడదు, కానీ నిజంగా ఆ పిల్లోడు మాత్రం మోగజీవి కోసం ఆ రిస్క్ తీసుకుని హీరో అయిపోయాడు అంతే. ఒక చిన్న మేకపిల్ల, ఓ లోతైన బావి, ఓ చిన్న గ్రామం, ఓ పెద్ద సాహసం. ఈ ఘటన జరిగింది తూర్పు చంపారణ్ జిల్లాలోని ఓ గ్రామంలో. ఫిబ్రవరి 26న అందరికీ మామూలు రోజైతే ఆ గ్రామానికి మాత్రం టెన్షన్ డే. అక్కడున్న ఓ బావిలోకి పొరపాట్ల మేకపిల్ల జారిపోయింది. లోతైన బావి చుట్టూ గ్రామస్తుల ఆందోళన. ఎలా బయటకు తీయాలి అన్న గందరగోళం. గ్రామస్తులు ప్రయత్నించారు, తాడు వేశారు, కర్రలు వేశారు, కానీ ఫలితం లేదు. అప్పుడు సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఓ చిన్న బాలుడు. ఆ పిల్లాడు చెప్పిందేంటంటే నేను దిగుతాను అని. చుట్టూ పెద్దలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అరే బాబు, ఇది రిస్క్ అని చెప్పినా అతను మాత్రం ధైర్యంగా ముందుకొచ్చాడు. ఇక తప్పదనుకొని ఆ పిల్లాడికి తాడు కట్టారు. నెమ్మదిగా బావిలోకి దించారు. పైకి చూస్తే గ్రామస్తుల గుండెల్లో దడ. కిందకు వెళ్లిన బాలుడు ఆ మేకపిల్లను జాగ్రత్తగా పట్టుకున్నాడు. లాగండి అన్న సిగ్నల్ ఇచ్చాడు. అందరూ కలిసి తాడిని పైకి లాగారు. కొన్ని సెకన్ల టెన్షన్ తర్వాత ముందుగా కనిపించింది చిన్న మేకపిల్ల తల. దాని వెంటే బాలుడు. గ్రామంలో ఒక్కసారిగా చప్పట్లు. అంతే, అక్కడి జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదే నిజమైన హీరోయిజం అంటే అని కొందరు కామెంట్ చేయగా, చిన్న పిల్లాడితో ఎంత రిస్క్ ఎందుకు అని కొందరు ప్రశ్నించారు. సాహసం గొప్పదే, కానీ సేఫ్టీ కూడా అంతే ముఖ్యం కదా అని అంటున్నారు. ఈ ఘటన మనకు 2 విషయాలను నేర్పింది. 1, ధైర్యానికి వయసు అడ్డంకి కాదు. 2, ప్రతి సాహసానికి ముందు భద్రత అవసరం.